హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము ఇంట్లోనే వెన్న ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చూడండి. మనము తోడేసిన పెరుగు ఉంటుంది కదా అండి, పెరుగు పైన మీగడ అంతా ఉంటుంది కదా, అదంతా తీసేసి మనము ఒక చిన్న టంబ్లర్ తీసుకోవాలి. మనం ఇంట్లో యూజ్ చేసే టంబ్లర్తోనే మనము వెన్న నీట్గా తీసుకోవచ్చు. ఇంట్లో చూసారు కదా నేను ఎలా అయితే తీస్తున్నానో అలా తీసుకొని ఒక టంబ్లర్ తీసుకోండి. ఆ టంబ్లర్లో కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఆ వాటర్ని యాడ్ చేసి ఇది తీసింది ఉంటుంది కదండి, ఆ టంబ్లర్లో వేసేయాలి. చూసారు కదా, ఇలాంటి చిన్న టంబ్లర్ ఉంటే సరిపోతుంది. ఇందులో కూడా మనము తీసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. ఇలా తీసేసి కొంచెం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసేసి మనము దాన్ని షేక్ చేయాలన్నట్టు. చాలాసేపు షేక్ చేయాలి. అప్ టు ఒక 15 to 20 minutes వరకు షేక్ చేయాలి. అప్పుడప్పుడు క్యాప్ తీసి చూస్తూ ఉండండి, పైన మీగడ వచ్చేస్తుంది. అలాగే దీని ఇంకో ప్రాసెస్ కూడా చేయొచ్చండి. సేమ్ అలానే మనము ఉన్న మీగడను తీసుకొని మనం మిక్సీ కూడా పట్టుకొని చేసుకోవచ్చు. మనం మిక్సీ ఎలా పట్టుకోవాలంటే చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మనము తీసిన మీగడ ఉంటుంది కదా అండి, అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టాలన్నమాట. సో మిక్సీ పడితే దానిపైన ఇప్పుడు ఈ టంబ్లర్తో ఎలా అయితే షేక్ చేస్తే ఎలా అయితే వచ్చిందో సేమ్ అలానే వచ్చేస్తుంది. ఆ వచ్చిన మిగడనంతటిని మనము ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడే అలా షేక్ చేసినప్పుడు పైన వెన్న మొత్తం సపరేట్ అయిపోతుందండి. దీన్ని ఈ టంబ్లర్ నుంచి మనము వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని అంతా మనం దగ్గరకని దాన్ని తీసేసుకొని మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగా మనము ఒక రోజులోనే చేస్తే సరిపోదు. అలా 3-4 days వరకు చేస్తే చాలా ఎక్కువ అయిపోతుంది వెన్న. దాన్ని మనము వెన్న నుంచి నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా నేను ఎలా అయితే గిన్నెలో ఇలా తీసుకున్నానో చూడండి, ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఒక 3-4 days చేసుకొని మనము నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలన్నట్టు.